అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం వెల్లాల చెరువు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని సందర్శించి స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐతో మాట్లాడి కేసు పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన సంతమాగులూరులో ఆత్మీయ సమావేశం అపూర్వ విజయం సాధించిందని, దానికి తరలివచ్చిన జన సందోహాన్ని చూసి ఓర్వలేకనే కొందరు పిరికి బందులు ఈ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీకి వస్తున్న ప్రజాదరణను అడ్డుకోలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ దుయ్యబడ్డారు. వెంటనే నిందితులను గుర్తించి అరెస్టు చేయకపోతే రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని పోలీసు యంత్రాంగాన్ని డాక్టర్ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. కింద రాపిడి పడి చూడలేదంట సార్ అంటే, సరే ఎవరో మీరు మనకి 10 అడుగులు లోతు జేసీబీ తోటి చేపించింది. ఇది బూట్ పెట్టేసింది కూడా ఇంత లైవ్స్ వచ్చింది కూడా నువ్వు మ్యాట్ వేసి చేపించాం అనమాట. కాంట్రాక్టర్ వీళ్ళు అడగలేదు, అది తీసుకున్న కాంట్రాక్టర్ దీన్ని పని చేయలేదు. ఒక రోజు బయటకు వచ్చేది నీళ్ళు ఉండేది, నీళ్ళు పడిపోతాయి మొత్తం అటు ఇటు అన్న. మీరు కానిస్టేబుల్ అన్నా? నా పేరు డాక్టర్ అశోక్ కుమార్, అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని. నా వల్లెల చెరువులోది ఏమేం చేశారన్నా? అంటే ఈ స్కిడ్ మార్కులు రొటేట్ అయినవి అంత క్లియర్గా ఉన్నాయి కదన్నా. ప్లస్ ఏంటంటే అంటే కాలనీలో ఒక కుర్రాడు చూశాడు ట్రాక్టర్ లాగటం, అది ఎవరిది అని ఆ చీకట్లో గుర్తుపట్టలేకపోయాను, కానీ మహీంద్రాస్ ట్రాక్టర్ అన్న నేను చూశాను అనేది క్లారిటీగా చెబుతున్నాడు. చూశాను నేను. మా సైడ్ నుంచి 2 ఆబ్లిగేషన్స్ అన్న. ఒకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టండి, అది ఎవడు అనేది తర్వాత మేము చూస్తాం. అదంటే ఎవరు లాగారు ఏంటి అనేది డెఫినెట్గా నోటెడ్, బట్ నేమ్ చెప్పడానికి ఏంటంటే వీళ్ళు కొంచెం ఆబ్లిగేషన్సా లేదంటే ఇంకోటే ఉంది. ఆ ట్రాక్టర్ అది చూశారు, ఒకటి ఎఫ్ఐఆర్ కట్టండి. రెండోది ఏంటంటే దీన్ని మేము ఇమీడియట్గా రేపు స్టార్ట్ చేస్తున్నాం. దానికి అబ్జెక్షన్, ఈ ఏదైతే పడిపోయిందో దాన్ని మళ్ళీ మేము రీకన్స్ట్రక్షన్ చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో దానికి అబ్జెక్షన్ రానివ్వకుండా చూడండి అన్న. ఇప్పుడు అంటే నేను మాట్లాడేది అంటే మీరు మాట్లాడండి, మీ సైడ్ నుంచి మాట్లాడితే ఏంటంటే, ఎందుకంటే డెఫినెట్గా మీరు ఎఫ్ఐఆర్ కడితే రేపు ఎట్లా చేయాలో అది మేము చూస్తాం, నేను కాదు అన్న. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మేము ఇది పడిపోయిన దాన్ని ఆల్రెడీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కడతాం. కట్టినప్పుడు ఏంటంటే మీకు తెలిసిందే కదా ఇంకా లోకల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఆ ఇబ్బంది రాకుండా చూడండి. ఒకవేళ కాదు ఇబ్బంది అంతే వస్తుంది అంటే మట్టుకండి మళ్ళీ ఇంకా అందరం వచ్చి కూర్చుంటాం. అదొక్కటే. చెరువు గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది పిరికి వెధవలు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈ విధంగా కూల్చడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించమని నేను అందరినీ అడుగుతున్నాను. ఎందుకంటే నిన్న సాయంత్రం ఏదైతే సంతమాగులూరు మండలం యొక్క వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి అశేష జనాన్ని చూసిన తర్వాత ఈర్ష్యతోనో లేదా ఎక్కడ మైలేజ్ వస్తుందన్న కక్షతోనో ఈ విధంగా విగ్రహాన్ని చేయటం చాలా దారుణమైన విషయం. ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళకు ఒక్కటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాకు దైవ స్వరూపమైనటువంటి ఆయన విగ్రహాన్ని లాగారు. అదేవిధంగా
రేపు మాకు అవకాశం వచ్చిన రోజున మేము చేయటం చాలా ఈజీ పని. కానీ ఒక ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చాము, చదువుకున్నాము, సంస్కారం ఉన్నోళ్ళము కాబట్టే పద్ధతిగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఇక్కడికి వచ్చి గాలికి పడిపోయింది అనే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను అడుగుతున్నాను. క్లియర్గా ఉంటున్న ట్రాక్టర్ టైర్ మార్క్స్ అక్కడ రొటేట్ అయినట్టు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ట్రాక్టర్కి లాగేది కూడా కొంతమంది వ్యక్తులు చూశారు అన్నాను, కానీ ఎవరూ పట్టించుకోకుండా కేసు ఫైల్ చేయకుండా ఉండటం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసినటువంటి ముఖ్య నాయకుల్లో ముందు వరుసలో ఉండేది రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు. ఇదే విధంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి జరిగితే మీరు ఎటువంటి బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఊళ్ళల్లో కక్షలు, కారుణ్యాలు ఇవన్నీ రెచ్చగొట్టి ఏదో మీ పబ్బం గడుపుకోవటానికి చిల్లర వేషాలు వేయటం ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒక్కటే హెచ్చరిస్తున్నాం. దీనికి కారణమైనటువంటి వారి మీద ఎఫ్ఐఆర్ గనక చెయ్యకపోతే గనక రానున్న రోజుల్లో దీన్ని ఇంకా తీవ్ర రూపంలో డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కూల్చడానికి ట్రై చేశారో దాన్ని రేపు ఉదయాన్నే మళ్ళీ పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయబోతున్నాము. ఎవరైనా సరే అడ్డు వచ్చారంటే మటుకు ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామని చెప్పేసేసి మీ అందరికీ తెలుసు. ఈ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి చిల్లర వేషాలకు మీరు ఎక్కడా కూడా తొణకవద్దు, బెణకవద్దు. టైం వస్తుంది, టైం వచ్చిందాక ఓపికగా ఉండండి. దయచేసి రెచ్చగొట్టే కార్యక్రమాలకు కానివ్వండి, రెచ్చగొట్టే మాటలకు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పట్టు కోల్పోకుండా సహనంతో మన లక్ష్యాన్ని ఛేదించడానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.